శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న కార్యక్రమంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై నిరసనగా 2 ఏళ్ల వెన్నుపోటు దినంగా ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పాల్గొన్నట్లు తెలిపారు. అమరాపురం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి మడకశిర నియోజకవర్గం మొత్తం ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. 2 ఏళ్లు గడిచిన ప్రభుత్వం ప్రజలకు ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదని ఆరోపిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహించనున్నామని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హలుకూరు కాంతరాజు, మండల కన్వీనర్ త్రిలోక్నాథ్, నారాయణ, ప్రకాష్ రావు, ఎస్సీసెల్ నాయకుడు శివకుమార్, ఉదుకూరు తిప్పయ్య, జగదీష్, బరగూరప్ప, ఎంపీటీసీ హనుమంతరాయ తదితరులు పాల్గొన్నారు. 12/6/2026 శుక్రవారం నాడు మడకశిరలో జరగ 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ర్యాలీ కార్యక్రమంగా ఈరోజు అమరాపురం మండలం నుంచి అమరాపురం నాయకులందరూ కలిసి ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏమంటే, రేపు జరగబోయే అంటే 12/6/2026 శుక్రవారం మడకశిర హెడ్ క్వార్టర్స్లో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమాన్ని ర్యాలీని నిర్వహించడం జరిగింది. దాని భాగంగా అమరాపురం మండలంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి హాజరై జయప్రదం చేయాలి దయచేసి. ఎందుకంటే ఈ దుర్మార్గపు పాలన చూసి ప్రతి ఒక్కరూ ఎన్ని రోజులకి ఈ దుర్మార్గమైన పాలన చంద్రబాబు నాయుడు కూటమి పాలన పోతుందమ్మా అనే దీనికి వచ్చినారు. దాన్ని వెన్నుపోటు కార్యక్రమం భాగంగా మనము అమరాపురం మండలం నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ పోవాలని కూడా అనుకుంటున్నాము. దాదాపు 600 నుంచి 700 బైక్ ర్యాలీతో మనము అమరాపురం నుంచి పోవాలని నిర్ణయించుకున్నాము. అందరూ ఉండే ఎంపీటీ, డిప్యూటీ సర్పంచ్, సింగిల్ విండో, స్టేట్ లీడరు అందరూ కూడా కార్యకర్తలతో సహా రేపు మడకశిరానికి 12వ తారీఖు ఇక్కడి నుంచి బయలుదేరి మడకశిరలో జరిగే వెన్నుపోటు కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు ఉషా మేడం కూడా రావడం, పెద్ద ఎత్తున రమేష్ రెడ్డి అన్న కావచ్చు, వజ్రభాస్కర్ రెడ్డి కావచ్చు, జిల్లా నాయకులందరూ వచ్చి ఆ కార్యక్రమానికి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మనం అందరూ కూడా అమరాపురం మండలం నుంచి పెద్ద ఎత్తున పోయి జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మోసం చేసే రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు. అలాంటి ఏమాత్రం దూరదృష్టి లేని ఒక రాజకీయ నాయకుడు, విజనరీ అని, రాబోయే 20 సంవత్సరాలు ఈరోజే ఆలోచిస్తాడని డబ్బా తొక్కుని ఇన్నాళ్ళు రాజకీయంలో మన తెలుగువారి భవిష్యత్తును నాశనం చేసినటువంటి వ్యక్తికి అతన్ని సపోర్ట్ చేస్తున్న కొన్ని ఛానళ్లకు మరియు స్థానిక నాయకులకు కూడా బుద్ధి నేర్పేలాగా జనాలు, ఓటర్లు, ఆంధ్ర ప్రజలు ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఇటువంటి వారిని రాజకీయాల నుంచినే వెలివేసే రోజు దగ్గరలో ఉంది. వెలివేయవలసిందిగా ఆంధ్ర ప్రజలను, మన కార్యకర్తలను మరీ కోరుకుంటున్నారు. ఇటువంటి పనికిరాని వ్యక్తి రాజకీయాల్లో ఉండవలసిన అవసరం లేదు. ఆయన ఎన్నిసార్లు సీఎంగా ఉన్న ఈ రాష్ట్రం పాతాళానికి పోయింది తప్ప అభివృద్ధిలో కానీ వేరే దాంట్లో కానీ ఏ విధమైన అభివృద్ధి కూడా లేదు. కాబట్టి దయించి ఇప్పుడైనా విఘ్నులు ఆలోచించి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి విఘ్నులు కూడా మీ మనస్సాక్షి ఆలోచించండి. అభివృద్ధి అనేది ఉందా? ప్రజలకి 4 లక్షల కోట్ల అప్పు చేశాడు, కానీ అది ఏమైందో చెప్పలేదు. చెప్పేదానికి కూడా ఆయనకి ఏ విధమైన ఇది కూడా లేదు. కాబట్టి దయించి ఇటువంటి వాళ్ళని రాజకీయం నుంచి శాశ్వతంగా వెలివేయాల్సిందిగా కోరుతూ